అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సెక్రటరీ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. శేఖరం ఊరు వెళ్ళి దాదాపు 20 రోజులు అవుతోంది. అతను తిరిగి రాలేదు. కనీసం ఫలానా కారణం వల్ల రాలేకపోయానని ఉత్తరం కూడా రాయలేదు. నీ తిక్క కుదిర్చి నిన్నిక్కడే ఉంచాలని అలా చేశాడేమో అంది సునంద రహస్యంగా. చీపో, నీకు బుద్ధి లేదు, కసురుకుంది జయంతి. శేఖరం క్షేమం గురించి కబురు తెలియలేదని బామ్మగారికి ఆదుర్ద ఎక్కువైంది. 4 రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. 20 రోజులు దాటిపోయినాయి. అబ్బాయి రాలేదేమో అంది ఆవిడ. ఆయనకి ఇలా వెళ్ళిపోయి ఉండటం అలవాటే బామ్మ అంది విసుగ్గా జయంతి. పైకి పట్టనట్లు అలా అందేగాని లోపల కనీసం ఉత్తరమైనా రాయలేదెందుకు అనే అనుమానం కలుగుతూనే ఉంది. ఒకవేళ సునంద మాటే నిజమేమో, వెళ్లే రోజున జరిగిన సంఘటనకి తన మీద కోపం వచ్చిందేమో. అయినా తనకేం తెలుసు అతనప్పుడు ఊరు వెళ్ళబోతున్నాడని. అసలు ఇంత చేసిన మనిషి అలా నిర్లక్ష్యంగా ఎందుకు మాట్లాడాలి? కొంచెం ఆప్యాయంగా మాట్లాడితే తను కూడా అలాగే మాట్లాడేది. అతని మాటలు, ప్రవర్తన గుచ్చినట్లే ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంటే ఏం చేయాలి? ఏదెలా ఉన్నా రోజులు క్షణాల్లో గిర్రెని తిరిగిపోతూనే ఉన్నాయి. అడపాదడపా శివరాం వస్తూనే ఉన్నాడు. అతనితో పాటు ప్రకాశం కూడా అప్పుడప్పుడు వస్తున్నాడు. వచ్చినప్పుడల్లా వాళ్ళ చేతుల్లో పువ్వులు పళ్ళు తప్పకుండా ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడల్లా గంటలు నిమిషాల్లో దొర్లిపోతాయి. బామ్మగారికి కూడా శివరాం కబుర్లు నచ్చుతున్నాయి. బామ్మకి కామేశ్వరమ్మ గారికి స్నేహం బాగా కలిసిపోయింది. ఓ రోజు ఆవిడ వచ్చినప్పుడు అక్కడే సునంద కూడా ఉంది. కామేశ్వరమ్మ గారు జయంతి పెళ్లి ప్రసక్తి తెస్తూ, నా ఏరుకలో ఓ మంచి కుర్రాడున్నాడు. అతను గనక ఒప్పుకుంటే జయంతి పెళ్ళి మా చేతుల మీదుగా చేయాలనే నాకు డాక్టర్ గారికి ఉంది అంది. ఎవరది చెప్పండి, ఇంకా ఆలస్యం చేస్తారేం అంది బామ్మగారు ఆదుర్దాగా. ఇప్పుడే చెప్పను, మొదట అతని అభిప్రాయం తెలుసుకోవాలి. మీకు పుణ్యం ఉంటుంది, అదేదో త్వరగా చూద్దురు. దాని పెళ్ళి అయిపోయిందంటే నాకు ఇక ఎక్కడున్నా నిశ్చింత అంది మనుమరాలి వంక చూస్తూ. జయంతి ఆ ప్రసంగం మీద ఇష్టం లేనట్టు చటుక్కున లేచి నిలబడి, సునంద, ఈరోజు పోస్టులో కొత్త పుస్తకాలు వచ్చాయి. వాటిలో స్వెటర్ అల్లటం ఉంది. చాలా కొత్త డిజైన్లు, రా చూపిస్తాను అంది. అబ్బా, తర్వాత చూస్తాలేదు సునంద విసుక్కుంటూ అని కామేశ్వరమ్మ గారి వైపు తిరిగి, చెప్పండి చెప్పండి, ముందు అసలు కుర్రాడు ఎలా ఉంటాడు? జయంతి ప్రక్కన నిలబడితే ఈడుగా ఉంటాడా అంది. చక్కటి జోడు అవుతుంది. నాకు తెలిసినంత వరకు అంత మంచి జోడు ఎక్కడా చూసి ఉండను. ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుతూ జయంతి వైపు చూసింది. జయంతికెందుకో ఆవిడ నవ్వు చూస్తుంటే చిరాకు పుట్టింది. సునంద, నువ్వు వస్తావా, నేను వెళ్ళనా? వస్తానుండు. చెప్పండి, అబ్బాయి ఏం చదివాడు? పెద్ద చదివే. అంటే మంచి సంస్కారం, వ్యక్తిత్వం ఇచ్చేంత చదువు. సునంద మరోసారి పిలిచింది. సునంద జయంతి మాట వినిపించుకోకుండా, ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా అంది. ఉద్యోగం చేయటం లేదనుకో, కానీ డబ్బు సంపాదించటం అతనికి తెలిసినంతగా మగవాళ్ళలో చాలా కొద్ది మందికే తెలుస్తుంది. జయంతి వచ్చి సునంద చేయి పట్టి బలవంతాన లేవదీసి రెక్కపుచ్చుకుని ఈడ్చుకుంటూ పోయింది. సునంద వెనక్కి తిరిగి నవ్వుతూ, ఇంకోసారి అడుగుతాను అంటూ వెళ్ళిపోయింది. అవతలికి వచ్చేసిన తర్వాత, ఏమిటా వెధవ తొందర, ఇప్పుడు ఆ పుస్తకాలు చూడకపోతే కొంప మునుగుతుందా అంది చిరుకోపం నటిస్తూ. ఆ వెధవ కబుర్లు వినకపోతే నీకు నిద్ర పట్టదా? పట్టదు. నా ప్రాణానికి ప్రాణానివి నువ్వు. నీ కాబోయే మొగుడు ముందు నాకు నచ్చాలి. ఆ మాట మర్చిపోకు. కల్లో కూడా మర్చిపోను. మరి పాపం ఆవిడంత ఉత్సాహంగా ఆ సంబంధం గురించి చెబుతుంటే, అవునులే, ఏం చదివాడో తెలియదు, ఉద్యోగం ఏమీ లేదు, కానీ డబ్బు సంపాదించగలడు అంటే ఎలాంటి మనిషో అర్థం కావటం లేదు నీకు. ఎలాంటి మనిషి అంటావు? ఏ వడ్డీ వ్యాపారం తిప్పేవాడో అయి ఉంటాడు. వాళ్ళకి ఉన్నన్ని తెలివితేటలు, వాళ్ళు సంపాదించేంత డబ్బు ఇంకెవరు సంపాదిస్తారు? పోనీ నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు. నేను అసలు పెళ్లి చేసుకుంటేగా. ఎప్పటికీ చేసుకోవా? కర్మ, మిస్ అమ్మగా ఉండిపోవాలనుకుంటున్నావా ఏం? అదేం లేదు, ఇప్పుడిప్పుడే చేసుకోను. అలా చెప్పు. కానీ నువ్వు చేసుకోవాలనుకునేసరికి వయసు దాటిపోయి మొహం ముడతలు పడిపోయి అప్పుడు నువ్వు కావాలనుకున్నా ఎవరు నీ మొహం చూడరు. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలకి జరుగుతోందే అది. జరిగితే జరిగిందిలే, అదే మంచిది. ఏ ముక్కు మొహం తెలియని వాడినో చేసుకుని వాడితో పెళ్ళైన మొన్నటి నుంచి నానా బాధలు పడుతూ క్షణం ఒక యుగంలో ఈడ్చే కంటే, పోనీ ముక్కు మొహం తెలిసిన వాడెవడైనా ఉంటే చెప్పు, యుగాలు క్షణాలుగా గడుపుదూ గాని అంది సునంద.
ఏం నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడతావా? ఓ తప్పకుండా. ఆయన దగ్గరికి వెళ్ళి, ఓ మహానుభావ, నీ అదృష్టం ఏమని కొనియాడవలను? మా జయంతి లాంటి సౌందర్యవతి సుగుణాల పుట్ట నీకు భార్యగా దొరకపోతుంది అంటే అది కేవలం నీ కర్మ. చావు, ఏడువు, మొత్తుకో అంటావు అంతేనా? అంది జయంతి. సునంద నవ్వింది. వెంటనే చంపలేసుకుంటూ, రామరామ, అలా అంటానా? ఒకవేళ ఎప్పుడైనా నీ కాబోయే భర్త అలా అన్నాడంటే అతను ఒకటి పిచ్చివాడైనా అయి ఉండాలి, లేకపోతే 2 గుడ్డివాడైనా అయి ఉండాలి అంది. అప్పుడు నువ్వు నీ నుదురు బాదుకొని కర్మ అనుకోవాలి అంతే. సునంద, నిజంగా సీరియస్గా చెబుతున్నా, నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోను ఒట్టు. సునంద క్షణం సేపు జయంతిని పరీక్షగా చూసింది. ఆ వెంటనే కళ్ళు గుండ్రంగా తిప్పుతూ, ఓ ఇప్పుడు అర్థమైందిలే, అదా నీ ఉపోద్ఘాతం అంది. అంటే ఏముంది, జీవితాంతం రాజశేఖరం సెక్రటరీగా ఉండిపోవాలి అంతేనా? చీచీ, అదేం కాదు. నిజంగా చెబుతున్నాను సునంద, అదేం కాదు. అంత కంగారు దేనికి? కంగారు కాదు, మనం ఒక ఉద్దేశంతో అనే మాటలకి ఇంకోవైపు నుంచి ఎదుటివారు ఎలాంటి అర్థాలు తీయగలరా అని చూస్తున్నాను. సర్లే, లేకపోతే ఏమిటో చెప్పు మరి. జయంతి దిగులు పడుతూ ఏదో ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి, కర్మ, ఏ దుర్ముహూర్తంలో ఇతనికి సెక్రటరీగా అడుగుపెట్టానో గాని అంతా తారుమారైపోయింది. ఒక్కటి కూడా అనుకున్నది అనుకున్నట్లు జరగటం లేదు. ఇంకా నయం కాదు, వెంటనే ఇతని దగ్గర జాబ్ దొరక్కపోతే నిన్ను వనితా విహార్ వాళ్ళు ఓ ఊపు ఊపకుండా వదిలేవాళ్ళా? అవుననుకో, కానీ ఏమిటో జీవితం ఎక్కడో మలుపు తిరిగిపోయినట్లే అనిపిస్తోంది. ఆ మలుపు అందమైనదేనని నాకు గట్టిగా నమ్మకం. సునంద కొంటెగా నవ్వింది. నీ మొహం, అతను ఊరి నుంచి రాగానే మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత అతనికి మాకు ఏ సంబంధం ఉండదు. ఆ సంగతి నాకు తెలుసు. నిన్నతను ముందు గడప దాటనిచ్చిన తర్వాత కదా అవన్నీ. అంటే నీ ఉద్దేశం? సునంద, అతనికి సెక్రటరీగా నేను రిజైన్ ఇచ్చేశానన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నువ్విచ్చావు నిజమే, కానీ అతను అంగీకరించిన సూచనలేవి కనిపించడం లేదు నాకు. అలాగే అనుకుంటూ ఉండు. ఊరి నుంచి అతను రాగానే నేను ఇంట్లో ఒక్క క్షణం ఉంటే ఒట్టు, అప్పుడను. చూద్దాంగా. చూడు, ఒకవేళ ఉంటే నా పేరు జయంతి కాదు. పోన్లే, జయలు. ఇంతకీ పుస్తకాలు ఏవి? పుస్తకాలు లేవు, గిస్తకాలు లేవు. కావాలంటే పూలు ఉన్నాయి, కోసి ఇస్తానురా అంది జయంతి కోపంగా. ఆ రాత్రి పడుకోబోయే ముందు బామ్మగారు వికసించిన మొహంతో, కామేశ్వరమ్మ గారు చెప్పిన సంబంధం కనుకే అయితే జయ, మన కష్టాలు తీరినట్లే, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంది. నా అదృష్టమేమిటో నాకు బాగానే తెలుసు బామ్మ, ఒకళ్ళు నాకు చెప్పనక్కర్లేదు అంది జయంతి విసుగ్గా గోడవైపు తిరిగి పడుకుంటూ. 4 రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం అప్పుడే శివరాం వచ్చి వెళ్ళిపోయాడు. జయంతి ముందు హాల్లో కూర్చుని పుస్తకాలు తిరగేస్తోంది. బామ్మగారు కూడా అక్కడే ఉంది. వాకిట్లో కారు చప్పుడు వినిపించింది. ఎవరే వచ్చింది అంది బామ్మగారు. జయంతికి క్షణం సేపు గుండెలు కొట్టుకున్నాయి. ఆ కారు చప్పుడు ఎవరిదో తనకు స్పష్టంగా తెలుసు. అబ్బాయి కాదు కదా. బామ్మగారు లేచి వాకిట్లోకి వెళ్ళబోయింది. తన ఊహే నిజమైంది. బామ్మకి గుమ్మంలోనే ఎదురైనాడు శేఖరం. అరే, ఏమిటి అంత చిక్కిపోయినావే? బామ్మగారు ఆత్రంగా అడిగింది. జయంతి చటుక్కున తలెత్తి చూసింది. చూస్తూనే తెల్లబోయింది. శేఖరం చాలా చిక్కిపోయినాడు. గడ్డం మాసి ఉంది. శరీర కాంతి మాసిపోయి పాలిపోయినట్లుగా ఉంది. అసలు నువ్వేనా? గుర్తుపట్టలేకుండా ఉన్నాను. జ్వరం వచ్చింది. వెళ్ళిన మర్నాడే నొప్పులు అనిపించింది. సాయంత్రానికి ఒళ్ళు వెచ్చగా అనిపించింది. 2 రోజుల్లో తగ్గిపోతుందనుకున్నాను. తగ్గలేదు అన్నాడతను. మనిషి ఎంత చిక్కిపోయాడో. కంఠం అంత గంభీరంగా ఉంది. అయ్యో రామా, ఒక్క ఉత్తరం మాకైనా రాసి పడేరు. రాస్తే ఏం చేస్తారు అంటూ పైకి వెళ్ళబోతూ ఒక్క నిమిషం జయంతి దగ్గర ఆగి, నీ ఒంట్లో ఎలా ఉంది అన్నాడు. బాగానే ఉంది, లోతుగా నూతిలోంచి మాట్లాడుతున్నట్లు అంది. అతను మరో మాట మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను ఇంక క్రిందికి రాలేదు. బామ్మ చెప్పడం వల్ల తెలిసింది, బొంబాయిలో పాకిస్తాన్ నుంచి వస్తున్న కాంతిసిక్కులతో పాటు ఓ కొత్త జ్వరం దిగుమతి అయింది. ఒళ్ళంతా నొప్పులు, మర్నాటికి తీవ్రమైన జ్వరం, కాళ్ళు పట్టేయడం, ఇది దాని లక్షణం. డాక్టర్లకి దాన్ని ఎలా ఆపాలో, రాకుండా ఎలా నిర్మూలించాలో ఇంకా తెలియడం లేదు. జ్వరం నుంచి తేరుకునేసరికి మనిషి శరీరంలో
ఏ కాస్త శక్తి లేకుండా పీల్చేస్తుంది. రాజశేఖరం చాలా ఆరోగ్యవంతుడు కాబట్టి దాని తాకిడిని తట్టుకొని ఆ మాత్రం నిలబడగలిగాడు. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళిపోతామని అడగటం, అసలు ముందు బామ్మ అంగీకరిస్తుందా? అది అనుమానమే. జయంతికి సునందతో తను అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మనిషికి తన ఆలోచనల మీద తనకెంత నమ్మకం. కాలం అనేది ఒకటి ఉందని, దాని చేతుల్లో అది సృష్టించే పరిస్థితుల మధ్య తను కీలుబొమ్మనని మర్చిపోయి ఇది చేస్తాను, అది చేస్తాను అంటూ ఛాతీ విరుస్తూ తిరుగుతాడు. చివరికి అది ముక్కు పట్టించినట్టు ఆడతాడు. ఈ సంగతి మనిషికి ప్రతిక్షణం ఎందుకు గుర్తుండదో. శేఖరం కోలుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. బామ్మ అతన్ని కంటికి రెప్పలా చూస్తోంది. ఈ 4-5 రోజుల్లోనూ తను ఒక్కసారి కూడా అతని దగ్గరకు వెళ్ళలేదు. వెళ్ళే అవసరం రావటం లేదు. ఒకసారి బామ్మకి బదులు తను మంచినీళ్ళు తీసుకెళ్ళింది. నువ్వెందుకు తెచ్చావు అన్నాడతను మంచం మీద నుంచి లేచి. తేకూడదా అని అడగాలనిపించినా అతని కంఠస్వరం ధోరణికి అడగలేకపోయింది. బామ్మకి నొప్పి వచ్చింది అంది. సరే అన్నాడతను ప్రక్కనున్న పుస్తకం తీసి చూసుకుంటూ. జయంతి గ్లాసు తీసుకుని బయటకు వచ్చేసింది. ఎందుకోగాని అతని కంఠంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సాయంత్రం వంట చేయాలనుకుని సిద్ధమవుతుండగా ఇంతలో నాయర్ వచ్చాడు. నువ్వెందుకొచ్చావు అంది వెనక్కు తగ్గుతూ. అయ్యగారు కబురు చేశారు, మీరు లేవండి అన్నాడు. జయంతి మౌనంగా బయటికి వచ్చేసింది. అంటే తను చేసిన వంట తినాల్సి వస్తుందని భయమా అతనికి? శేఖరం బాగా కోలుకున్నాడు. మామూలుగా యథాప్రకారంగా అతని పనులు జరిగిపోతున్నాయి. బామ్మగారికి కూడా కులాసాగానే ఉంది. కానీ నాయర్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోలేదు. ఓ రోజు సునంద వచ్చినప్పుడు, ఇంకా ఉన్నావేం, అతను ఊరు నుంచి వచ్చి ఇన్ని రోజులైతే అంది నవ్వు దాచుకుంటూ. కళ్ళు కనిపించడంలా నీకు? అతనే పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు అంది జయంతి కోపంగా. కోపం దేనికి? పోన్లే ఇప్పుడు నయమైందిగా అంది సునంద. అవును, ఇవాళ రేపో అడుగుతాను. ఎక్కడ చెప్పు? ఉదయం వెళ్ళి రాత్రికి వస్తున్నాడు. భోజనం కూడా నాయర్ ఆఫీస్కే తీసుకువెడుతున్నాడు. నీ మనసులో ఉద్దేశం కనిపెట్టాడులా ఉంది. అందుకే తప్పించుకుంటున్నాడేమో. చీచీ అంది జయంతి. పైకి కాదని తీసేసినా లోపల అదే నిజమేమో అనిపించసాగింది. 2 రోజుల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తే 3వ రోజున శేఖరంతో మాట్లాడే అవకాశం కలిగింది జయంతికి. ఆ రోజు అదృష్టం. అతను ఎందుకో రోజు ఇలా త్వరగా వెళ్ళిపోలేదు. 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు. జయంతి వెళ్ళిపోతాం అని చెప్పడానికి ఇదే మంచి అవకాశం అని తోచింది. బామ్మ పూజ గదిలో ఉంది. గంటకు గాని బయటికి రాదు. నాయర్ వంట ఇంట్లో ఉన్నాడు. వాసు బజారుకి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయాడు. శేఖరంకి తనకి ఏనాడైనా వాగ్యుద్ధం జరిగితే అది ఎవరి చెవినా పడదు. దొడ్లో పూలు కోసుకుని దేవుడికి మాలగా కూర్చోటం జయంతి దినచర్యలో ఓ భాగం. ఈరోజు కూడా పళ్ళెం నిండా పూలు పోసుకుని గుచ్చుతోంది. పూల పళ్ళెం చేత్తో అలాగే పట్టుకుని మెట్లెక్కి పైకి వచ్చింది. గదిలో అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు. జయంతి గదిలోకి రావటం ఎదురుకుండా అద్దంలోంచి కనిపిస్తూనే ఉంది. గుమ్మంలోనే ఆగిపోయింది జయంతి. అతను ఆత్రంగా వెనక్కు తిరగలేదు. ఎందుకొచ్చావు అని అడగలేదు. నిదానంగా టై కట్టుకోసాగాడు. వళ్ళు మండిపోయింది జయంతికి. పళ్ళెంలో పూలు గుచ్చే సూది తీసి వెనుకగా వెళ్ళి భుజం మీద గట్టిగా గుచ్చాలన్నంత కోపం వచ్చింది. అసలేమైంది ఇతనికి? ఇదివరకు శేఖరానికి ఇతనికి ఎక్కడన్నా పోలిక ఉందా? బామ్మ తన మాటలకి లోబడిపోయింది కాబట్టి ఇంక ఈ ఇంట్లో ఉండటం తప్ప ఇంకేం గత్యంతరం లేదు నాకు అనే గర్వమా అది? అతను చూసి చూడనట్లు ఊరుకున్నాడు. మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను అంది తనే ఇక గత్యంతరం లేక. ఏమిటది? కంఠంతో పాటు ముఖం కూడా గంభీరంగా ఉంది. అతని స్వరానికి గతుకుమంటూ మా ఇంటికి వెళ్ళిపోతాం అంది. బామ్మ ఒప్పుకుందా? ఆవిడకేం అభ్యంతరం లేదు. అది నీకు తెలుసా? తెలుసు. అయితే ఇక అభ్యంతరం ఎవరికి మరి? నిశ్చలంగా అన్నాడు అతను. జయంతి చురుగ్గా చూసింది. ఈ సాయంత్రం వెళ్ళిపోతామని చెప్పడానికి వచ్చాను. సరే, ఈ మాట కోసమే అతను ఎదురు చూస్తున్నట్లు ఉంది అతని ధోరణి. వచ్చిన పని ఇంత సూటిగా సులభంగా అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదు తను ఎంత మూర్ఖురాలు. సునంద మాటల్ని ఆధారంగా చేసుకుని ఏవేవో ఆలోచించుకుంది. పోన్లే, ఇప్పుడు దానికి తనేం బాధపడటం లేదు. ఎలాగూ ఇక్కడి నుంచి తను వెళ్ళిపోవాలనుకుంటోంది. శేఖరం అంత నిర్లక్ష్యంగా మాట్లాడకుండా ఉంటే కాస్త తృప్తిగా ఉండేది. వెనక్కు తిరిగి వెళ్ళబోతూ ఆగి, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞురాల్ని అంది.
అది నీ మనసులో ఉంచుకుంటే చాలు. లేచిన తర్వాత నేను ఎంతమందికో ఎన్ని రకాలుగానో సాయం చేస్తుంటానో. నీ నుంచి ఏదో ఆశిస్తూ ఇదంతా చేశానని నువ్వు అనుకోకుండా ఉంటే నేనే నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నిరుత్తు అయిన జయంతి పెదవి కొరుక్కుంటూ క్షణం సేపు నిలబడిపోయింది. సరే వస్తాను అంటూ గిరుక్కుని తిరిగి వచ్చేసింది. వచ్చే ముందు క్షణంలో సగం సేపు ఎదురుకుండా అద్దంలో కనిపిస్తున్న అతని ప్రతిబింబం వైపు చూసింది. ఆ మొహంలోనూ కళ్ళలోనూ పెదవుల చివర చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తోంది. జయంతికి వంటి నిండా తేళ్లు జరులు పాకినట్టు కంపరంగా అనిపించింది. ఎవరి నుంచి ఏ సహాయం తీసుకోకూడదు. జీవితంలో ఈ అనుభవాల్ని మనసులో ఎర్ర అక్షరాలతో రాసుకుని వాటి క్రింద గీత గీసుకోవాలి. కర్మం చాలక పరిస్థితులకి లోబడి లొంగిపోతే మనుషుల్లో ఇలాంటి దర్పమే వస్తుంది. పోనీ ఎలాగైనా మాట్లాడిని, సాయంత్రం వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోతే సరే. బామ్మతో ఇలా అన్నాడని చెబితే ఏమంటుంది? పిచ్చి బామ్మ, చాదస్తపు బామ్మ, నే వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను అంటుందేమో. ప్రాణం పోయినా సరే ఆవిడికి అవకాశం ఇవ్వకూడదు. జయంతి క్రిందికి దిగి వచ్చి సరాసరి పూజ గది వైపు నడిచింది. బామ్మ పూజలో ఉన్నా సరే పిలిచి ఈ విషయం చెప్పాలి. బామ్మ వచ్చిన తర్వాత రాజశేఖరం ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి మూసివేయబడిన పూజ గది తలుపులు తెరుచుకున్నాయి. దేవుళ్ళకి ప్రతిరోజు నైవేద్యం దొరుకుతోంది. 4 రోజులుండే వాళ్ళకి ఏమిటిదంతా బామ్మ అంటూ జయంతి ఒకసారి విసుక్కుంది. పోన్లేవే, ఎన్ని రోజులుంటే అన్ని రోజులకే. అబ్బాయి సంతోషించాడే గాని బాధపడలేదుగా అంది. బామ్మ పూజ గది ముందుకు వస్తూ పిలిచింది జయంతి. లోపల నుంచి ఆవిడ పలకలేదు. బామ్మ గుమ్మంలో నిలబడి ఇంకోసారి పిలిచింది. క్షణం సేపు వెలుగులోంచి వచ్చిన జయంతికి లోపల చీకటిగా కనిపించడంతో ఏం తెలియలేదు. బామ్మ గదిలోకి అడుగు పెడుతూ హఠాత్తుగా ఆగిపోయింది. లోపల ఆవిడ ఓ పక్కగా ఒరిగిపోయింది. అదేమిటి, మళ్ళీ గుండె నొప్పి వచ్చిందా నీకు? లోపలికి పరిగెడుతూ అంది. బామ్మగారు అప్పటికీ పలకలేదు. జయంతి చేతిలో పళ్ళెం క్రింద పడేస్తూ దగ్గరికెళ్ళి భుజం పట్టి మెల్లగా కుదుపుతూ, పలకవేం, డాక్టర్కి కబురు చేయాలా అంది. అప్పటికీ ఆవిడ పలకలేదు. ఆ ఒరిగిపోయిన తీరు, ఆ మాట్లాడలేకపోవటం చాలా కొత్తగా అనిపిస్తోంది. ఈసారి కొంచెం గట్టిగా పిలుస్తూ బామ్మ మాట్లాడు అంటూ అరిచింది. సమాధానం రానేలేదు. ఏమిటది? అవతల గదిలో వంట చేస్తున్న నాయర్ పరిగెత్తుకొచ్చాడు. మాట్లాడు బామ్మ, బిగ్గరగా అరిచింది. ఏమిటి, నొప్పి వచ్చిందా? అవును, ఎంత పిలిచినా మాట్లాడటం లేదు. నువ్వు పిలిచి చూడు అంది. నాయర్ దగ్గరగా వచ్చాడు. వంగి ఒకసారి బామ్మగారు అన్నాడు. జయంతి అతని వైపే చూడసాగింది. నాయర్ వెంటనే అయ్యగారు ఉన్నారా అన్నాడు. ఆ, ఉండండి పిలుచుకొస్తాను. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా నాయర్ బయటికి పరిగెత్తాడు. జయంతికి తనకి తెలియకుండానే గుండెల నిండా దుఃఖం నిండిపోయింది. కళ్ళు చెమర్చాయి. ఆవిడ మీద పడి బలమంతా ఉపయోగించి కుదుపుతూ, మాట్లాడు బామ్మ, కనీసం ఊ అనైనాను, భయంతో చచ్చిపోతున్నాను నేను అంటూ ఏడవసాగింది. శేఖరం పరిగెత్తుకొచ్చాడు. అతని కాళ్ళకి బూట్లు ఉన్నాయి. ఇంకా కోటు వేసుకోలేదు. ఇన్షర్టుతో ఉన్నాడు. ఏమిటది అన్నాడు బూటుతోనే లోపలికి వచ్చేస్తూ. మాట్లాడటం లేదు. జయంతి ఏడుస్తూనే శేఖరం వైపు చూడకుండా అంది. ఆగు, నువ్వు జరుగు అంటూ జయంతిని పక్కకు లాగి మోకాళ్ళ మీద కూర్చుని ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుని నాడి చూశాడు. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముఖంలో బాధని సూచించే భావంతో జయంతి వైపు ఓసారి చూసి వెంటనే నాయర్ వైపు తిరిగి, నాయర్, డాక్టర్ పరాంజపేని అర్జెంటుగా రమ్మన్నానని ఫోన్ చేయి అన్నాడు. నాయర్ పరిగెత్తాడు. డాక్టర్ గారు వచ్చే లోపల బామ్మగారిని నాయర్ సహాయంతో తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. ఏమిటి, ఏమైంది అంది జయంతి. శేఖరం జయంతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మృదువుగా, ఏం లేదు, నువ్వు కంగారు పడకు అన్నాడు. హఠాత్తుగా జరిగిన ఈ హడావుడికి జయంతి బుర్ర మొద్దుబారిపోయినట్టే ఉంది. డాక్టర్ వచ్చాడు. వస్తూనే ఆవిడ్ని పరీక్ష చేసి, ఇదేమిటి, ప్రాణం పోయిందని ఇంత స్పష్టంగా తెలుస్తుంటే అన్నాడు శేఖరం వైపు చూస్తూ. కానీ శేఖరం డాక్టర్ వైపు చూడటం లేదు. రెప్పవాల్చకుండా జయంతిని పరీక్షగా చూస్తున్నాడు. ఏమిటి, ఏమిటి మీరనేది తడబడుతూ అంది జయంతి. ఆవిడ ప్రాణం పోయి అప్పుడే గంట అయింది అన్నాడు డాక్టర్ జయంతిని చూస్తూ. అబద్ధం, కాదు కాదు. జయంతి హఠాత్తుగా బామ్మ వైపు పరిగెత్తబోయింది. జయంతి దానికోసమే చూస్తున్నట్టు శేఖరం ముందుకు వచ్చి జయంతి చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
వదలండి, నన్ను వదలండి, మీరు చెప్పింది అబద్ధం అంటూ జయంతి బలంగా పెనుగులాడి అతని చేతిని వదిలించుకుని వెళ్ళి బామ్మగారి మీద పడి ఏడవసాగింది. డాక్టర్ యువతలికి వచ్చేస్తుండగా, ఎవరు వాళ్ళు, మీ చుట్టాలా అని అడిగాడు. అవును, మా అమ్మకి ఆవిడ పింతల్లి, కొద్ది రోజుల క్రితమే తెలిసింది, తెచ్చి దగ్గర పెట్టుకున్నాను అన్నాడు శేఖరం పరధ్యానంగా. అలాగా, అయితే కావలసిన వాళ్ళేనన్నమాట అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు. అతన్ని పంపించేసిన తర్వాత శేఖరం ఒక్క నిమిషం పాటు వరండాలో ఆగిపోయాడు. లోపల నుంచి జయంతి ఏడుపు హృదయ విదారకరంగా వినిపిస్తోంది. ఆవిడ ఎన్నోసార్లు జయంతికి ఈ విషయం చెప్పేస్తానంటే తనెందుకు వారించాడు? ఏ శనిదేవత తన నాలుక మీద కూర్చుని ఆ మాట అనిపించింది? ఇప్పుడు చెబితే మటుకు జయంతి నమ్ముతుందా? అయినా హాస్యాస్పదంగా ఉంటుంది. అసలే అనుకోకుండా జరిగిన 1-2 సంఘటనలతో జయంతికి తన మీద నమ్మకం పోయింది. బంధుత్వం ద్వారా కాకుండా తన వ్యక్తిత్వం ద్వారా ఆమెకి దగ్గరవ్వాలని ఆశించాడు. శేఖరం మెల్లగా లోపలికి వచ్చాడు. బామ్మగారి శవాన్ని చూసేసరికి అతనికి కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. జయంతికి ఆ సుస్థి రాకపోతే ఈ బంధుత్వమే తెలిసేది కాదు. ఈ కొద్ది రోజుల్లో మాతృత్వంలోని మధురిమని నా అనేవాళ్ళు చూపించే ఆప్యాయతని చవిచూశాడు తను. జయంతికి ఇష్టమున్నా లేకపోయినా ఈ క్షణం నుంచి తన బాధ్యత నాది అనుకున్నాడు. నేనేం చేయను బామ్మ, నేనేం చేయాలి, ఎలా బ్రతకాలి, మాట్లాడు బామ్మ. జయంతి ఆవిడ గుండెలకేసి తలగొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ బిగ్గరగా ఏడుస్తోంది. ఇంతలో ఎవరో వచ్చి బలంగా ఉన్న చేతులతో జయంతి భుజాలు పట్టి మెల్లగా బామ్మగారి నుంచి యువతలికెత్తారు. జయంతి తలెత్తి చూసింది. శేఖరం కళ్ళు జయంతి కళ్ళతో కలిశాయి. అతని కళ్ళు ప్రపంచంలో ఉన్న ఆప్యాయతని, జాలిని నింపుకున్నట్టు ఉన్నాయి. జయంతి, అతని కంఠంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. బామ్మను వదిలి నేనెలా ఉండగలను? 2 చేతుల్లో మొహం దాచుకుని బావురుమంది. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. శేఖరం జయంతి తలని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఏం చెప్పడానికి అతనికి కూడా మాటలు పెగలటం లేదు. జయంతి పైకి ఏడుస్తోంది, అతను మనసులో ఏడుస్తున్నాడు. అంతే భేదం. బామ్మ, ఇది నిజం కాదని చెప్పండి, ఇంకో డాక్టర్కి చూపించండి. అతని గుండెలు కంటుకుపోయిన జయంతి వెక్కుతూ అంది. 1 గంట క్రితం ఎవరైతే తనని నిర్లక్ష్యంగా చూస్తున్నారని భుజాల మీద సూదితో గుచ్చి బాధ పెట్టాలనుకుందో అతనే ఇప్పుడు బలంగా ఉన్న తన 2 చేతులు పెనవేసి ధైర్యం చెబుతున్నట్టు పొదవి పట్టుకున్నాడని జయంతికి తెలియలేదు, గుర్తుకు రాలేదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.